హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ మెన్సురేషన్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి మనం వీడియోస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాము. అంటే ప్రీవియస్గా 2 వీడియోస్ అయితే చేశానండి. ఇది దానికి సంబంధించిన థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 10.3లో థర్డ్ ప్రాబ్లము అండ్ ఎగ్జాంపుల్ 18 అయితే ఈ వీడియోలో చూద్దాము. నేను మెన్సురేషన్ చాప్టర్ నుండి నియర్లీ 9 or 10 క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేశానండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందులోనే ఇది 5th క్వశ్చన్ అనుకుంటా. ఓకేనా? సో జాగ్రత్త చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా తప్పకుండా చూడండి. ఓకేనా? ఇది ఎక్కువగా 4 మార్క్స్కి అడుగుతున్నారండి. ఒక్కొక్కసారి 8 మార్క్స్ కూడా అడుగుతూ ఉన్నారు. అయితే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్. ఈ వర్డ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బీ కట్ అవుట్ ఆఫ్ ఏ క్యూబ్ హూజ్ ఎడ్జ్ ఈజ్ 7 centimeters. అంటే ఇప్పుడు మనకు ఒక క్యూబ్ ఉందండి, దాని యొక్క ఎడ్జ్ 7 centimeters అంట. సో ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ 7 centimeters అని అనుకుందాం. ఇప్పుడు ఈ క్యూబ్ నుండి మనము ఒక పెద్ద కోన్ని కట్ చేసామని అనుకుందాం. అంటే పెద్ద కోన్ ఏంటి, మళ్ళీని కోన్ కట్ చేయడం వేరు, పెద్ద కోన్ కట్ చేయడం వేరు. ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్. అంటే ఈ క్యూబ్ నుండి మనం ఒక పెద్ద కోన్ అనేది కట్ చేస్తే ఆ కోన్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది. అయితే ఇక్కడ మనకు వచ్చే ఫస్ట్ డౌట్, పెద్ద కోన్ కట్ చేసామని మనకి ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇక్కడ నేను ఒక క్యూబ్ వేస్తాను నార్మల్గా ఎగ్జాంపుల్గా. నేను ఇలా ఒక క్యూబ్ కట్ చేశాను ఇందులో అని అనుకుందాం. అంటే ఇలా కూడా క్యూబ్ కట్ చేయొచ్చు కదా ఒక చిన్నది. సో ఇది కూడా క్యూబ్ కట్ చేసినట్టే, కానీ దీంతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది. అలా కాకుండా కొంచెం సైజ్ పెంచాను ఈ విధంగా. సో ఇలా చూసుకున్నా కానీ దీనికన్నా చిన్నదే. ఇంకా సైజ్ పెంచాను ఈ విధంగా. ఇలా చూసుకున్నా కానీ దీనికన్నా చిన్నదే. అంటే ఇవన్నీ కూడా చిన్నవే. మరి లార్జెస్ట్ కోన్ మనం కట్ చేయాలంటే అది ఎలా కట్ చేయాలి అంటే, మనం ఈ పై నుండి ఈ కోన్ యొక్క అంటే ఈ పై సర్ఫేస్ నుండి తీసుకుని ఆ కోన్ యొక్క బేస్ అనేది ఈ క్యూబ్ కింద సర్ఫేస్కి ఈ విధంగా మెర్జ్ అయిపోయి ఉండాలి. అంటే ఈ కోన్ యొక్క డయామీటర్ అనేది ఈ క్యూబ్ యొక్క లెంత్కి, క్యూబ్ యొక్క ఎడ్జ్ యొక్క లెంత్కి సమానం అయిపోతే అప్పుడు మనకి లార్జెస్ట్ కోన్ అనేది వస్తుంది. మీరు ఇంకా ఎలా కట్ చేసినా కానీ కోన్ వస్తుంది, కానీ లార్జెస్ట్ కోన్ అనేది రాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో అదండి మనకి పాయింట్. లార్జెస్ట్ అన్న వర్డ్కి మీరు జాగ్రత్త చూడాలి. కోన్ అనేది లార్జెస్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఈ కోన్ యొక్క బేస్ అనేది ఈ క్యూబ్ యొక్క బేస్కి మెర్జ్ అయిపోవాలి. అండ్ ఈ కోన్ యొక్క డయామీటర్ ఎంతైతే ఉంటుందో ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ యొక్క లెంత్ కూడా అంతే ఉండాలి. అప్పుడు మాత్రం మనకి ఈ కోన్ అనేది లార్జెస్ట్ అవుతుంది. అలాగే మరి కోన్ యొక్క హైట్ కూడా ఈ ఎడ్జ్, క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంత అయితే ఉందో అంత హైట్లో తీసుకోవాలి. ఆ డైమెన్షన్స్తో మనం కోన్ కట్ చేస్తే దట్ ఈస్ ద లార్జెస్ట్ కోన్. ఓకేనా ఫ్రెండ్స్? సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. పాయింట్ అర్థమైంది కదా, ఇంకా దాన్ని బట్టి మనం రాసుకోవచ్చు. ద కోన్ ఈజ్ లార్జ్ ఇఫ్ డయామీటర్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్, చెప్పాను కదా. అండ్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. అంటే కోన్ అనేది లార్జెస్ట్ అవ్వాలి అంటే ఆ కోన్ యొక్క హైట్ ఏమో క్యూబ్ యొక్క ఎడ్జ్ అయితే ఎంత అయితే ఉంటుందో అంత ఉండాలి. ఆ క్యూబ్ యొక్క కోన్ యొక్క డయామీటర్ ఏమో క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంత అయితే ఉంటుందో అంత ఉండాలి. అప్పుడు మాత్రం మనకి కోన్ అనేది లార్జెస్ట్ వస్తుంది. కోన్స్ చాలా కట్ చేసుకోవచ్చు, కానీ లార్జెస్ట్ కోన్ కట్ చేయాలంటే కంపల్సరీగా ఇలాగే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు గివెన్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి లార్జెస్ట్ కోన్ ఏంటన్నది తెలిసిపోయింది. కోన్ యొక్క డైమెన్షన్స్ కనిపెట్టి తెలిసినాయి అనుకోండి, అంటే రేడియస్ హైట్ తెలిసినాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. దానికోసం మాట ఇదంతా. గివెన్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. దేర్ఫోర్ డయామీటర్ ఆఫ్ ద కోన్ అనేది ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్కి ఈక్వల్ అవ్వాలి అని చెప్పాను ఇందాక. అంటే ఏంటి, డయామీటర్ కూడా ఎంతండి, 7 centimeters. దేర్ఫోర్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 7/2. ఇది ఎలాగ ఉంచండి, ఇంకా పాయింట్తో చేయొద్దు. 7/2 centimeters అని రాసుకోండి. ఓకేనా? ఎందుకంటే మనం సింప్లిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7/2 centimeters.
నెక్స్ట్ ఏం కనిపెట్టారండి, హైట్ ఆఫ్ ద కోన్. హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత హైట్, ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్, అది కూడా 7 సెంటీమీటర్స్. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అంతే. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఇంటూ ఆర్ స్క్వేర్. హెచ్ 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఎంతండి, 7/2 సెంటీమీటర్స్. సో 7/2 ఇంటూ 7/2 ఇంటూ హెచ్. హెచ్ అంటే 7. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి ఒక 7 క్యాన్సిల్ చేసుకుందాము అండ్ 2 టేబుల్లో ఇది 11 టైమ్స్ క్యాన్సిల్ చేసుకుందాం. ఓకేనా. ఇంకా న్యూమరేటర్గా ఏముంటున్నాయి, 11 ఇంటూ 7 ఇంటూ 7. 7 ఇంటూ 7 అంటే 49. 11 ఇంటూ 49, ఇదిగో 11 ఇంటూ 49/3 2. సో 3 ఇంటూ 2 6. సో దీన్ని 11 ఇంటూ 49 చూద్దాం ఫస్ట్ ఎంత అవుతుంది అన్నది. సో 11 ఇంటూ 49 అంటే 9 4 9 4. సో 9 3 అండ్ 539 వస్తుంది. ఇప్పుడు ఈ 539ని 6తో డివైడ్ చేసేద్దామండి. అంటే 6 539, 6 8 48 కదా. సో ఇంకా ఎంత రిమైనింగ్, ఇక్కడ 2 ఇక్కడ 3, సో 5 మళ్ళీ 59, 6 9 54, రిమైండర్ ఎంత అండి 5. ఇప్పుడు పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోండి. మళ్ళీ 6 8 48, రిమైండర్ 2, ఒక నిమిషము, ఓకే. సో రిమైండర్ 2 మళ్ళీ పాయింట్ పెట్టుకుని 3 పెట్టుకుంటే 6 3 18, మళ్ళీ రిమైండర్ 2 అలా వస్తూ ఉంటుంది. పాయింట్ తర్వాత మనకి 2 డిజిట్స్ వస్తే సరిపోద్ది, ఇంకా వచ్చినా కానీ మనకు అవసరం లేదు. సో దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 89.83 సెంటీమీటర్ క్యూబ్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 18. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. అంటే ఇప్పుడు మీరు మోడల్స్ మీరు ఐడియా ఉన్నదనుకోండి, ఒకవేళ సమ్ మార్చి ఇచ్చినా, ఇక్కడ మెజర్మెంట్స్ మార్చి ఇచ్చినా కానీ ఈజీగా చేయగలుగుతారు. నేను అలాంటి మోడల్స్ సెలెక్ట్ చేశాను, అర్థమైందా. నేను టోటల్గా ఇందాక చెప్పినట్టు 10 క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి కదా, ఈ 10 క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ మోడల్స్. ఓకేనా. సో ఈ 10 క్వశ్చన్స్ మీరు కంప్లీట్గా చేస్తే మ్యాక్సిమం ఈ 10 క్వశ్చన్స్ ఉన్న మోడలే మళ్ళీ రిపీట్ అవుతుంది. అండ్ కష్టంగా అయితే రాదండి, క్వశ్చన్ ఈజీగానే వస్తుంది మెన్సిగేషన్ చాప్టర్ నుండి. మీరు ఫస్ట్ ఏ మోడల్ క్వశ్చన్ ఎలా చేస్తున్నాను అనేది మీరు గమనిస్తే కనుక క్వశ్చన్ అనేది ఈజీ అయిపోతుంది, ఒకవేళ కొత్తగా అడిగినా కానీ. అర్థమైందా. సరే, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇది కొత్త కాన్సెప్ట్ అండి కంప్లీట్గా. ఒకసారి చూడండి, ఈజీయే, చాలా ఈజీ. హౌ మెనీ స్పెరికల్ బాల్స్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ lead whose edge measures 44 centimeters and each ball being 4 centimeters in diameters. ఇప్పుడు మనం ఒకసారి ఈ క్వశ్చన్ పక్కన పెడదాము. మన చిన్నప్పుడు విలేజెస్లో అయితే వర్షాకాలం వచ్చినప్పుడు జిగురుమట్టి తీసుకుంటూ ఉంటాం, అవునా. జిగురుమట్టి తీసుకుని కొంతమంది అయితే మనం బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏదో సరదాగా ఆడుతూ ఉంటారు. ఎనీవే, ఇప్పుడు ఈ క్వశ్చన్ దానికి అప్లై చేస్తే కనుక, ఫర్ సపోజ్ నేను ఏం చేశానంటే శాండ్ తీసుకుని, జిగురుమట్టి తీసుకుని క్యూబ్ షేప్లో ఒకటి తయారు చేశాను. ఒక సాలిడ్ కింద క్యూబ్ షేప్, అది చూడడానికి క్యూబ్ షేప్గా ఉంది, ఆ విధంగా నేను ఒకటి తయారు చేశానండి. ఇప్పుడు అది కొంచెం పెద్దది, ఇప్పుడు ఇదే తయారు చేశాను అనుకుందాం, ఇంత పెద్దది తయారు చేశాను జిగురుమట్టితో. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే క్యూబ్ నాకు నచ్చలేదు, బాల్స్ కింద తయారు చేసుకుందామని అనుకున్నాను. బాల్స్ కింద తయారు చేయాలంటే నేను ఏం చేయాలి, దీన్ని అంతా మొత్తం ఈ షేప్ని అంతా తీసేసి మామూలుగా మట్టి కింద మళ్ళీ ఫామ్ చేసి మళ్ళీ చిన్న చిన్న స్పియర్స్ చేసుకుంటా నేను అలా స్పియర్స్ తయారు చేశాను. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక లెడ్ అంటే మనం ఇందాక మట్టి అని అనుకున్నాము, ఇక్కడ లెడ్ మెటీరియల్తో ఒక క్యూబ్ ఉందంట. సో దీని ద్వారా మనకి చిన్న చిన్న స్పియర్స్ తయారు చేశాను అని అంటున్నాడు. ఓకేనా. సరే, ఇక్కడ ఒక 44 సెంటీమీటర్స్ ఎడ్జ్గా ఒక క్యూబ్ ఉందంట. ఓకేనా. దీన్ని ఉపయోగించి, అంటే ఈ సాలిడ్లో ఉన్న లెడ్ మొత్తాన్ని ఉపయోగించి, లేదంటే మనం అనుకుందాం ప్రజెంట్ దీన్ని కరిగించి వచ్చిన లెడ్తో స్పియర్స్ తయారు చేశారంట. ఆ స్పియర్ డయామీటర్ కూడా ఎంత ఇచ్చారు, 4 సెంటీమీటర్స్ అంట. అంటే ఇలాంటి స్పియర్స్ ఎన్ని తయారవుతాయి అంటే, ఇప్పుడు ఇది ఉందండి ఈ క్యూబు, దీన్ని కరిగించేసాం. దీన్ని కరిగించేసి ఇంత డయామీటర్ ఉన్న స్పియర్స్ తయారు చేసాం మనం. ఓకేనా. ఎన్ని తయారవుతాయి అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. అదేంటి ఎన్ని తయారవుతాయో మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇలాగా ఒక సాలిడ్ నుంచి ఇంకొక టైప్ ఆఫ్ సాలిడ్ తయారు చేశాను అన్నప్పుడు అది ఏరియాస్కి సంబంధించింది కాదు, వాల్యూమ్స్కి సంబంధించింది. మనము ఒక సాలిడ్ నుండి ఇంకొక సాలిడ్కి తయారు చేశాడు అని ఎప్పుడైతే క్వశ్చన్ అనిపించిందో, మన ఫస్ట్ పాయింట్ మైండ్లో రావాల్సింది both the volumes of the two solids are same.
అంటే దీని యొక్క వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో ఇప్పుడు తయారు చేసేటువంటి స్పియర్స్ అన్నింటి యొక్క వాల్యూమ్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని కరిగించి వచ్చిన మెటీరియల్ తోటే సేమ్ మెటీరియల్ తోటే మనకి సాలిడ్స్ ఫామ్ చేస్తున్నాడు కాబట్టి. అర్థమైందండి? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక దాని నుంచి ఒక సాలిడ్ షేప్ నుండి ఇంకొక సాలిడ్ షేప్ తయారు చేశానని అన్నాడు అంటే వాల్యూమ్స్ ఈక్వల్ చేయాలి అన్నది మైండ్లో పెట్టుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, క్వశ్చన్ అర్థమైంది కదా. ఎన్ని తయారు చేయాలి, ఎన్ని తయారవుతాయి ఇలాంటి స్పెరికల్ బాల్స్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 44 సెంటీమీటర్ క్యూబ్. ఎడ్జ్ అంటే ఇది 44 సెంటీమీటర్, సారీ క్యూబ్ కాదు సెంటీమీటర్స్. అండ్ డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. డయామీటర్ కూడా ఇచ్చాడు కదా, అంటే వీటి యొక్క డయామీటర్. దేర్ ఫోర్ రేడియస్ ఎంత అవుతుందండి? d/2. d/2 అంటే 4/2 అంటే 2 సెంటీమీటర్స్. ఇది కూడా 2 సెంటీమీటర్స్. నౌ బై ద గివెన్ డేటా వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు n లేదని అనుకుందాం ప్రజెంట్. వాల్యూమ్ ఆఫ్ ద స్పెరికల్ బాల్స్ చెప్పాను కదండి, ఈ మెటీరియల్తో ఫామ్ చేసేటువంటి సాలిడ్స్ యొక్క వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది. అంటే దీని వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో ఇప్పుడు తయారు చేసేటువంటి స్పియర్ ఫర్ సపోజ్ ఒకటే అనుకుందాం ఎగ్జాంపుల్కి. అంటే ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో ఈ స్పియర్ యొక్క వాల్యూమ్ కూడా అంతే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? హౌ మెనీ అని అన్నాడు. అంటే ఒకటి కాదు, ఇంకా ఎక్కువే తయారు చేస్తున్నాడు. అవే మనం కనిపెట్టాలి. కాబట్టి నేను అవి ఎన్నో నాకు తెలియదు కాబట్టి n అని అనుకున్నాను. ఓకేనా? సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద స్పెరికల్ బాల్. ఇప్పుడు వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ ద స్పెరికల్ బాల్స్. ఇప్పుడు మన గోల్ ఏంటి? n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. ఓకేనా? ఒక్కొక్కసారి ఏమడుగుతాడంటే ఇలాగే ఇచ్చేసి మెజర్మెంట్స్ ఒక స్పియర్ మాత్రమే తయారు చేశాను, దాని యొక్క డయామీటర్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తారు? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ కడతారు, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కడతారు, దీని రేడియస్ అడుగుతాడు. సో రేడియస్ ప్లేస్లో 6 ఉంచేసి ఈ రెండు వాల్యూమ్స్ని ఈక్వల్ చేసేసి 6 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు ఫస్ట్ మనం వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ కడదామండి. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే ఏంటి? ఎడ్జ్ సైడ్ క్యూబ్ అని రాస్తాం జనరల్గా. అంటే ఎడ్జ్ని క్యూబ్ చేస్తాం, ఏ క్యూబ్, వేర్ ఏ ఈజ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. సో ఎడ్జ్ క్యూబ్, ఎడ్జ్ అంటే మనకి ఎంత ఇచ్చారు? 44 కదా. సో 44 క్యూబ్. 44 క్యూబ్ని అలాగే ఉంచేయండి, 44 ఇంటూ 44 ఇంటూ 44 అంటే క్యూబ్ అంటే ఈ విధంగా రాస్తాం కదా, సెంటీమీటర్ క్యూబ్. ఇది ఇలాగే ఉంచేయండి, ఎందుకంటే మీకు చివరిగా అర్థమవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కడదాం. అంటే ఇప్పుడు ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ కట్టామండి, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద స్పెరికల్ బాల్ కడదాము, అంటే ఒక స్పియర్ బాల్ యొక్క వాల్యూమ్. అప్పుడు ఈ వాల్యూమ్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ పై ఇంటూ ఆర్ క్యూబ్. అంటే 4 ఇంటూ పై అంటే 22/7, ఆర్ క్యూబ్ అంటే రేడియస్ ఎంతండి? 2 సెంటీమీటర్స్ కదా. నేను కంగారు 4 వేసేసాను ఇక్కడ. సో 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకేనా ఫ్రెండ్స్? సో చిన్న మిస్టేక్ అండి, నేను కంగారు డయామీటర్ వేసేసాను. మీరు అలా కంగారుగా వేయొద్దు ఎగ్జామ్లో. ఓకే, నేను చేసిన మిస్టేక్ మీకు చేయొద్దు. ఓకేనా? సరే, సో 4 ఇంటూ 22/7 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 సెంటీమీటర్ క్యూబ్. ఇది కూడా అలాగే ఉంచండి, ఏమీ సింప్లిఫై చేయొద్దు. ఇప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ తెలిసింది, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ కూడా తెలిసింది. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఇదిగో. ఓకేనా? ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి, మనకి n వాల్యూ కావాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా ఇంటూస్గానే ఉన్నాయి. ఇంటూస్గా ఉన్న వాల్యూస్ని అన్ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇక్కడ 4 ఉంది, డినోమినేటర్గా కలిపోద్ది, ఇదిగో 4. 22/7 ఉంది, 22 న్యూమరేటర్గా ఉంది కాబట్టి ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసిన డినోమినేటర్గా కలిపోద్ది. 7 ఏమో న్యూమరేటర్గా కలిపోద్ది, అంటే ఇదిగో. అర్థమైందండి? నెక్స్ట్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇవన్నీ న్యూమరేటర్స్గానే ఉన్నట్టు కదా, అంటే ఇవన్నీ కూడా డినోమినేటర్స్కి అయిపోతాయి. ఇదిగో. అర్థమైందా? అంతే. ఇప్పుడు జాగ్రత్తగా సింప్లిఫై చేద్దాము. ఫస్ట్ 4 టేబుల్లో ఇది 11 టైమ్స్ క్యాన్సిల్ అండి, అంతే కదా. అలాగే 11 టేబుల్లో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, అంతేనా. నెక్స్ట్ 2 టేబుల్లో ఇది 22 టైమ్స్ క్యాన్సిల్. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా ఇది ఈ 2 ఇక్కడ 22 టైమ్స్ క్యాన్సిల్. మళ్ళీ 2 క్యాన్సిల్ అవుద్ది, 11 టైమ్స్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఈ 2 ఇది 11 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, మళ్ళీ ఈ 2 ఇక్కడ 11 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇంకేం మిగులుతున్నాయండి? డినోమినేటర్గా ఏమీ లేవు. 11 ఇంటూ 11 ఎంత? 121 ఇంటూ ఇంకేం మిగిలినాయి? 7. ఒక్క నిమిషం ఆగండి, ఇదేంటి ఎక్కువ వాల్యూ వచ్చేస్తుందా? ఒక్క నిమిషం ఆగండి.
ఒక్క చిన్న మిస్టేక్ అండి, సారీ ఫ్రెండ్స్. అంటే కొంచెం ఇక్కడ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పీర్ అంటే 4/3 కదండి. సో 4/3 అంటే 4/3, ఇది ఒకటే చిన్న మిస్టేక్. సో ఇక్కడ మనం ఇవన్నీ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు 3 డినోమినేటర్గా ఉంది కదా, మరి ఇక్కడికి వెళ్ళినప్పటికి ఏమవుతుంది, న్యూమరేటర్గా వచ్చేస్తుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది 3. ఓకేనా, అదే ఎక్కడ మిస్టేక్ వచ్చిందని చూసుకుంటున్నాను. సో ఇప్పుడు 11 × 11 × 7 × 3, ఈ 3 న్యూమరేటర్గా ఉంటుంది కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు. అంటే ఏమవుతుందండి మనకి 11 × 11 అంటే 121 × 7 × 3 21. సో ఈ రెండింటిని ఇంటూ చేసిస్తే మీకు ఈ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో అంటే కొంచెం చిన్న మిస్టేక్ చేశాను నేను. ఓకే, సో చూసుకోండి అది. ఓకేనా, సరే. మనకి టోటల్గా n వాల్యూ వచ్చేసిందండి ఎంత, 2541. దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ ద స్పెరికల్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇంత డయామీటర్ ఉన్న స్పెరికల్ బాల్స్ ఈ క్యూబ్ నుండి ఎన్ని తయారు చేయొచ్చంట, 2541 తయారు చేయొచ్చంట. ఓకేనా, సో ఇక్కడ మీకు మనకి మ్యాథ్స్ జనరల్గా ఈక్వేషన్స్ ఫార్ములాస్ అని అనుకుంటాం కానీ, సో ఇక్కడ కొంచెం చూడండి, మనకి అసలు ఇవి ఎన్ని తయారవుతున్నాయి అన్నది మనకి కొన్ని ఫార్ములాస్ అప్లై చేయడం ద్వారా తెలిసిపోయింది, అంతే కదా. సో అలా ఏంటంటే మనకి మ్యాథ్స్ని ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా కాకుండా కొంచెం అప్లై చేసి నేర్చుకుంటే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఎనీవే ఎగ్జామ్స్ మనకి ఫైనల్గా ఎగ్జామ్స్ వచ్చేసినాయి కాబట్టి, సో జాగ్రత్త నేర్చుకోండి, జాగ్రత్త చదువుకోండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.